రోహిత్ అన్న, ఏ మాట ఆడినవన్నా? నువ్వో సెంచరీ, కోహ్లీ అన్నో హాఫ్ సెంచరీ. మీరిద్దరు ఆట చూడనీకి నా రెండు కళ్ళు సరిపోలే. మ్యాచ్ చూసినాక నా కడుపు నిండిపోయింది. ఇక 2 రోజుల దాకా బూబోతుందిరా. అట్లయితే ఎట్లా కిల్లు? సెంచరీ చేసిన ఆనందంలా ఇవాళ రాత్రికి దావత్ ప్లానింగ్ చేసిన. నువ్వేమో అన్నం తినబడితివి, ఎట్లా మరి? ఏ అన్నం ఒకటే తినా అన్న, మిగతా నడతాయి. నువ్వేం ఫికర్ చేయకు. అట్లా కాదువే, ఈ పొద్దు దావత్లా మన హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ ఈ ఆస్ట్రేలియాలో ప్రిపేరింగ్ చేపిత్తన్నా. మస్తు ఉంటది, మరి చూసుకో. నేను బువ్వ తినా అని చెప్పినా గానీ బిర్యానీ తినా అని చెప్పినా. ఈ మ్యాచ్ హైలైట్స్ పెట్టుకొని మళ్ళీ మీ ఆట చూసుకుంటా తింటూనే ఉంటా. గట్లయితే జల్ది పోయి అందరిని తోలుకొనిరా. గట్టనికి ఆస్ట్రేలియా కొడుకులకు సుత చెప్పు, లేకపోతే దిష్టి తగులుతుంది. మిచల్ మార్షు, ఏం చెప్తాను? మ్యాచ్ ఓడిపోయారని బాధపడుతున్నావు ఏంది? ఏం బాధపడకురి. రాత్రికి మా రోహిత్ దావత్ ఇస్తాడు. హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ మస్తు ఉంటది. వచ్చి అందరూ ఫుల్ ఖుషి చేసుకురి. గిల్లు, నీకు దిమాక మంచిగానే పని చేస్తాను కదా, లేకపోతే ఏందివే? మీరు గెలిచింది ఒక్కటే మ్యాచ్. ఓ దానికే శంగ ఎగురుతారు. మేము 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ కూడా తీసుకపోయి బీరువలో పెట్టుకున్నాం. మేమెంత ఎగరాలే? మార్చు, సిరీస్ అన్నాక వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మా రోహిత్ అన్న, కోహ్లీ అన్న ఆడినటువంటి ఆట మళ్ళా ఉత్తమా? అయినా మీరు సిరీస్ గెలిచి ఏం లాభం? నేను ఒకటి అడతా చెప్పు. ఈ సిరీస్ లా హైయెస్ట్ స్కోరు 202 కొట్టింది ఎవరు? రోహిత్ శర్మ. ఈ సిరీస్ మొత్తంలా సెంచరీ చేసింది ఎవరు? రోహిత్ శర్మనే. ఈ సిరీస్ లా ఎక్కువ సార్లు 50 కన్నా ఎక్కువ రన్లు కొట్టింది ఎవరు? గది సూత రోహితే. ఎక్కువ 4 కొట్టింది ఎవరు? నీ బాధ ఏంది ఇప్పుడు? రోహితే కొట్టిండు. ఎక్కువ 6 కొట్టింది ఎవరు? రోహిత్ శర్మనే కొట్టిండువే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది? రోహిత్కే వచ్చింది. ఆఖరికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి వచ్చింది? గది సుత రోహిత్కే వచ్చిందివే. అయితే ఏంది ఇప్పుడు? అయితేందా? ఏం మాట్లాడుతున్నావు నాయన? సరే ఇవన్నీ పక్కగా పెట్టు. ఇంకో ముచ్చటాడితే చెప్పు. ఈ సిరీస్ మొత్తంలా ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు? అగో, రోహిత్ శర్మనే వికెట్లు తీసినట్టవేంది? ఎక్కువ వికెట్లు తీసింది మా ముద్దుల తమ్ముడు హర్షిత్ రాణా. చూసినావా? మీ ఊళ్ళోకి వచ్చి మీ ఓన్ కంటే కూడా మావాడు ఎక్కువ వికెట్ తీసిండు. ఏహే, ఎన్నున్నేళ్ల వంగిల్లు సిరీస్ గెలిచింది మేము. నీ అవ్వ తగ్గేదేలే. ఎయిడ్స్ పెట్టిగిల్లు గాళ్ళతో గొడవ ఎందుకు చెప్పు. ఈ సిరీస్ పోతే మళ్ళా దొరకరా కొడుకులు? అప్పుడు చూసుకుందాం తీ. అన్నా, నువ్వు ఈ మ్యాచ్ లో చేసిన హాఫ్ సెంచరీ అయితే కేక్ అంతే. గింత మంచిగా ఆట నువ్వు ఫస్ట్ 2 మ్యాచ్లలో ఎందుకు డక్అవుట్ అయినావు? నువ్వు ఒక్క మ్యాచ్ లో జర్రంత సపోర్టింగ్ ఇస్తే కథ మొత్తం వేరే ఉండేది. తమ్ముడు, నువ్వు ఇప్పుడు కెప్టెన్ వి. ఈ సపోర్ట్ పనులు ఎవరిస్తారా అని ఎదురు చూసుడు బంద్ చేయి. టీం ని నువ్వే ముందుండి నడిపేయాలి. కనీసం నువ్వు ఒక్క మ్యాచ్ లో టాస్ గెలిచినా అయిపోతాం. నీకెరికే కదా నేను చేసింగ్ ఎట్లా ఆడుతాను. అన్నా, ఈ టాస్ గెలుచుడు నా చేతిలో ఉందన్నా. గా మాటకొస్తే రోహిత్ అన్న సుత మస్తు సార్లు టాస్ ఓడిపోయాడు. ఏం చేస్తాం చెప్పు? ఏం చేయలేం. ఈ లాస్ట్ మ్యాచ్ లో గెలిపించి ఇజ్జత్ కాపాడిరు. గదే 10,000. మార్షు, ఏం మనిషివే నువ్వు? నీకు జర్రందరన్న బుర్రుందా లేదా? నీ వల్లనే ఈ మ్యాచ్ ఓడిపోయినాం. మంచిగా ఈ మ్యాచ్ తో గెలిచి తెల్లగా ఉతికి పంపిస్తే అయిపోగిలని. అయినా టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ ఎవరు తీసుకోమని చెప్పింది నిన్ను. ఇంకెవరు? గా హెడ్ గాడు టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకో అని ఒక్కటే గొడవ లొల్లి లొల్లి చేసిండు. గందుకే తీసుకున్నా, లేకపోతే నేను తీసుకుంటా. హెడ్, నీకే పోయే కాలం వచ్చింది. టాస్ గెలిచినాక ముందుగా బ్యాటింగ్ ఎందుకు తీసుకోమన్నావు? ఇప్పుడు చూడు వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచి దావత్ చేసుకోవట్టే. నీకు ఎరికే కదా స్టార్కు నాకు రోహిత్ అంటే ఎంత పానమో. ఫస్ట్ మ్యాచ్ లో రోహిత్ 8 రన్లు కొట్టిండని నేను సుత గదే 8 రన్లు కొట్టి అవుట్ అయినా. సెకండ్ మ్యాచ్ లో రోహిత్ హాఫ్ సెంచరీ చేసే నేను చేయకపోతే ఇక నాకు మస్తు బాధ అనిపించింది. గా రోహిత్ శర్మ సెకండ్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేసిండు. గందుకే నేను సుత ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓ సెంచరీ చేద్దాం అనుకున్నా. ఆయన తగ్గ సిరాజ్ మీద నాగం చేసిండు. లేకపోతే సెంచరీ చేసుకుంటూ నేర్కేనా? నీ పిసమొకపోడా, నువ్వు టీం కోసం ఆడుతున్నావా లేకపోతే రోహిత్ శర్మ కోసం ఆడుతున్నావా? నీ వల్ల మ్యాచ్ ఓడిపోతుంది. అవు మంచిగా చెప్పినావు. మనం నా వల్లనే ఓడిపోయింది. నువ్వు వికెట్ల మీద వికెట్లు తీస్తుంటే నేను తీసుకొచ్చి పెడతాను కదా. ఏ పిచ్ అసలు మంచిగా లేదు. అంత ఎట్లా పాడైంది. అసలు వికెట్లే పడతలేవు. ఎవరికైనా పడ్డాయా? ఏదో పుసుక్కున అజిల్బుడికి ఒక వికెట్ పడ్డది అంతే. అట్లానా? మరి గాళ్ళకి ఎట్లా పడ్డాయి వికెట్లు? మీరు చక్కగా బ్యాటింగ్ చేయాలి, అందుకే పడ్డాయి. దానికి కూడా తప్పు. ఏం గిల్లు, చూసినావా బౌలింగ్ ఎట్లా వేసినావు? 4 వికెట్లు తీసినా. నన్ను సెలెక్ట్ చేసినప్పుడు సగం మంది లొల్లి లొల్లి చేసిర్రు. ఇప్పుడు ఈ సిరీస్ లా అందరికన్నా ఎక్కువ వికెట్లు నేనే తీసినా. అట్లుంటది మనతోని. నాకు తెలుసువా నువ్వు తీస్తావని. అందుకే కదా టీంలో ఆడిపించింది. లేకపోతే నీళ్ళ బాటిల్ మోపించటోని. మొత్తానికి అనుకున్నది సాధించవు. గంభీర్ కాక ఫుల్ ఖుషాయిగా. ఇగో, నేనైతే గీ దావత్ కొత్తలేను. రోహిత్ నాకు నువ్వే చెప్పు జరా. నేను గంభీర్ కాక బీర్ దాపిస్తాను మాట ఇచ్చిన. పోయి మేము దావత్ చేసుకుంటాం. ఉంటా మరి. వీడియో ఎట్లుంది, ఏం కథ, మీకు నచ్చిందా లేదా మాకు ఎట్లా తెలవాలి? చూసినట్టే లైక్ చేసి షేర్ చేసి కమెంట్లలో చెప్పుర్రి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టుర్రి. వీడియోలు వస్తూనే ఉంటాయి.